దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈరోజు ఆత్మీయంగా నేర్చుకోవాల్సిన కొన్ని విషయాల గురించి నేను మీతో పంచుకోబోతున్నాను. మొదటగా వాటిల్లో మన బ్రతుకు కాలం అంతా దేవునికి భయపడుతూ నేర్చుకోవాలంట. అయితే యేసు ప్రభు అన్నాడు మత్తయి 11:29లో, నేను సాత్వికుడును దీన మనసు గలవాడును, నా కాడెత్తి మీరు నేర్చుకోమని చెప్పాడు. అయితే ఏమి నేర్చుకోవాలంటే దేవునికి భయపడటం నేర్చుకోవాలంట. ఒక మనిషి దేవునికి భయపడుతూ ఉంటే క్షేమంగా ఉంటాడు, భద్రంగా ఉంటాడు, ఏ చెదులు అంటదు, ఏ ఇబ్బంది ఆ బిడ్డకు ఉండదు. దేవుని భయం ఆ వ్యక్తిలో, ఆ ఒంటిలో ఉంటే, అయితే ఆ భయం ఎట్టుంటుంది, ఎలా వస్తుంది, ఎలా నేర్చుకోవాలనే దాని గురించి మనం మొదటగా ధ్యానం చేద్దాం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఒకటి దేవుడు చెప్పాడంట మోషేకి, ఈ ప్రజలందరూ కూడా బ్రతుకు దినాలన్నిట నాకు భయపడటం నేర్చుకోవాలా. ఎవరికి భయపడటం? దేవునికి భయపడటం నేర్చుకోవాలా. అలా నేర్చుకుంటే వారు వాళ్ళ పిల్లలు క్షేమంగా ఉంటారు. హల్లెలూయా. వాళ్ళకి ఏ తెగులు అంటదు, ఏ వ్యసనాలు ఉండవు, ఏ బలహీనతలు వాళ్ళలో ఉండవు. ఎందుకు ఉండవు? దేవుని భయం వాళ్ళలో ఉండదు కాబట్టి వాళ్ళు అవి చేయలేరు. అయితే దేవుని భయము ఉండాలి అంటే, అలాగా నేర్చుకోవాలి అంటే, అలాంటి భయం మనలో రావాలి అంటే ఎలా వస్తుంది? దేవుని భయం మనకు ఎలా వస్తుంది అంటే చూడండి, ద్వితీయోపదేశకాండంలోనే అదే ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 20వ వచనం. తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగకుండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకున్నటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటిను ఆ గ్రంథమును చదువుచుండవలెను. చాలు, ఇది రాజుకు చెప్పిన మాట. ఒక మనిషి గర్వించకుండా, కుడి ఎడమకు తొలగిపోకుండా దేవునికి భయపడతా బ్రతకాలంటే అతను బ్రతుకుని కాలమంతా దేవుని వాక్యం చదువుతూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం చదువుతూ ఉంటే దేవుని వాక్యము మనలోని పాపాన్ని, దోషాన్ని కడిగేస్తుంది. వాక్యము నీరుతో సమానంగా చెప్పాడు, ఉతక స్నానం చేస్తానని చెప్పాడు వాక్యంతో. ఆ వాక్యం మనం చదివినప్పుడు మనకు భయం వేస్తుంది. వాక్యం మనం చదివితేనే మనకు భయం అనేది తెలుస్తుంది. వాక్యం చదవకపోతే భయం ఉండదు. ఈరోజు ఖచ్చితంగా ప్రతి విశ్వాసి చేయవలసిన పని ఏంటంటే ప్రతిరోజు వాక్యం చదవాలి. మన రోజు అన్నం తింటావా? అన్నం తింటేనే బతుకుతాం. ఒక విశ్వాసి కూడా ఏం చేయాలంటే ప్రతిరోజు బైబిల్ని చదివి తీరాల్సిందే, ప్రార్థన చేసి తీరాల్సిందే. ప్రార్థన చేయకుండా, బైబిల్ చదవకుండా ఆ వ్యక్తి విశ్వాసు కాదు, ఆ వ్యక్తి విశ్వాసే కాదు. నిజమైన విశ్వాసం ఉండాలంటే ఖచ్చితంగా ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి. బైబిల్ చదివినప్పుడు ఏమవుతుందంటే మనిషికి భయం వస్తుంది. ఆ వాక్యము మనలో భయాన్ని కలగజేస్తుంది, మనలో చెడును తీసేస్తుంది, మనకు మంచి దారిని చూపిస్తుంది. ఎన్నో లాభాలు వాక్యం చదివినప్పుడు ఉన్నాయి. అందుకని ప్రతి ఒక్కరమే వాక్యం చదవాలి. ఈ వాక్యము ఒకప్పుడు అందరి చేతుల్లో లేదు, రోమన్ క్యాథలిక్ మత గురువుల చేతుల్లో మాత్రమే ఉండింది. అయితే ఆ దినాల్లో 14-15 శతాబ్దాల్లో ఒక సహోదరుడు, విలియం టెండిల్ అనేటువంటి ఒక సహోదరుడు ఏం చేశాడు అంటే దేవుని వాక్యం అందరి చేతుల్లో ఉండాలని చెప్పి లాటిన్, గ్రీక్ భాషలో ఉన్నటువంటి బైబిల్ని చేత్తో రాసి 30 ప్రతులు కొంతమందికి ఇచ్చాడు. అవి చదువుకొని చాలామంది దేవుడి మీద ఆసక్తి చూపించారంట. చాలామంది ఏం చదువుకొని? ఆ బైబిల్ చదువుకొని. అయితే తర్వాత జరిగిన విషయం ఏంటంటే ఇంగ్లాండ్ దేశపు రాజు హెన్రీ అనేటువంటి రాజు ఆ కాలంలో పరిపాలన చేస్తూ ఉంటే అతను ఇతడి మీద కోపగించుకున్నాడు. నువ్వు బైబిల్ ఎట్లా రాసి అందరికి ఇస్తావు అని చెప్పి అతను పట్టుకొని 25 బైబిల్ ఎవరికి ఇచ్చాడు వాళ్ళందరికీ తీసుకొని ఆ బైబిల్ అతనితో కూడా పెట్టి అతన్ని ఆ బైబిల్తో కూడా కాల్ చేశాడు. ఏం చేశాడు? బైబిళ్ళు అతన్ని మొత్తం కాల్ చేశాడు.
కాలిపోతూ ఒక మాట అన్నాడంట ఆయన, ఓ ప్రభువా, ఇంగ్లాండ్ దేశపు రాజు నేత్రాలు తెరువునైనా అని. ఏమన్నాడు? ఇంగ్లాండ్ దేశపు రాజు యొక్క కన్నులు తెరువునైనా అని అరిసి చనిపోయాడట. ఆయన చనిపోయిన 3 సంవత్సరాల్లో దేవుడు ఆ రాజుని దర్శించాడు, దేవుణ్ణి తెలుసుకున్నాడు. అయితే ఆయన ఒకటి నిర్ణయించుకున్నాడు, నేను ఏ దేవుని వాక్యాన్ని అయితే కాల్చేసానో, ఏ దేవుని సేవకుని కాల్చేసానో ఆ వాక్యాన్ని ప్రపంచం అంతటికి పంపాలని ప్రతి భాషలో బైబిల్ని తర్జుమా చేయటం ప్రారంభించాడు ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆయన వల్ల అది పూర్తి కాలేదు, కానీ ఆ తర్వాత ఆయన కుమారుడు వచ్చాడు, కింగ్ జేమ్స్ అని ఆయన. ఆ కింగ్ జేమ్స్ అని ఆయన బైబిల్ని ఇంగ్లీష్లోకి తర్జుమా చేశాడు, తెప్పించాడు. అనేక దేశాల నుంచి ప్రతినిధుల్ని పిలిపించి ట్రాన్స్లేషన్ చేపించి ఆ యొక్క బైబిల్ అంతా కూడా ఇంగ్లీష్లోకి మార్పించాడు. అయితే ఆయన యొక్క పేరుతో ఆ బైబిల్ వచ్చింది. కింగ్ జేమ్స్ వర్షన్ అని బైబిల్ ఒకటి ఉండదు. బైబిల్లో కింగ్ జేమ్స్ వర్షన్ అనేది బైబిల్ పేర్లు చాలా ఉన్నాయి. ఆ కింగ్ జేమ్స్ వర్షన్ అంటే ఎవరు? ఆ కింగ్ జేమ్స్ అంటే ఆ ఇంగ్లాండ్ దేశపు రాజు. అప్పటి నుంచి ఇంగ్లాండ్ దేశపు రాజులు ప్రభువునే వెంబడించారు, బైబిల్ని వెంబడించారు. ఇప్పటికి కూడాను ఇంగ్లాండ్ దేశంలో రాజు కుటుంబం దేవుడు నమ్ముకున్న కుటుంబమే. మనం కూడా ఒక రాణి చనిపోతే మన దేవుని పద్ధతిలోనే ఆమెకి బర్యలు చేశారు. అయితే అటువంటి పరిస్థితిలో నుంచి దేవుడు వాక్యాన్ని ఈరోజు మన చేతుల్లోకి తెచ్చాడు. హల్లెలూయా. దీని వెనకాల ఎంతోమంది ప్రాణ త్యాగాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ వాక్యం మనం చదువుకుంటే అందరూ బాగుపడతారని దేవుడు ఈ వాక్యాన్ని తీసుకొచ్చాడు. అయితే ఈ వాక్యాన్ని మనం ప్రతిరోజు చదవాలి. ఆ మాటలు చదివినప్పుడే మన లోపల తెలియకుండానే ఒక భయభక్తులు, ఒక క్రమశిక్షణ మనకు వస్తుంది. హల్లెలూయా. ఒక వ్యక్తి దేవునికి భయపడుతున్నాడని ఎట్ట తెలుస్తుంది అంటారా? 1924లో ఎరికెల్ లిడిల్ అనేటువంటి ఒక సహోదరుడు, ప్యారిస్లో ఒలింపిక్స్ జరుగుతున్నాయి. అప్పుడు 100 మీటర్లకి అతను పరుగు పందెంలో పరిగెత్తడానికి సిద్ధపడి వెళ్ళాడు. అది కరెక్ట్గా ఆదివారం రోజు వచ్చిందంట ఆయన వంతు 100 మీటర్లు పరిగెచ్చేది. ఒకవేళ మీరే ఆ పందెంలోకి పోయి ఉంటే, ఆదివారమే వస్తే మీరు ఏం చేస్తారు? పరుగు పందెంలోకి వెళ్ళి పాల్గొంటారా? చర్చికి పోతారా? దేనికి పోతారు? అన్ని రోజులు ప్రాక్టీస్ చేసి, ఒలింపిక్స్ అంటే చిన్న ఆటలు కాదు, ఆడికి పోవటమే గొప్ప విషయం. అన్ని రోజులు ప్రాక్టీస్ చేసి ఆడికి పోయిన తర్వాత అది ఆడేటువంటి సమయంలో ఇంకా ఆదివారం మందిరానికి పోవాలా. ఇప్పుడంటే 2-3 సర్వీసులు ఉన్నాయి, ఆన్లైన్ ఉంది. ఏదైనా మనం మిస్ అయితే చూసుకోవడానికో లేకుంటే వినటానికో అప్పుడు ఏమీ లేదు. ఖచ్చితంగా చర్చికి పోయి వాక్యం వినాలి. అలాంటి పరిస్థితిలో అతను చర్చికి వెళ్ళిపోయాడు. ప్రతి ఒక్కరు తిట్టడమే. ఎవరిని? కోచ్ కాడి నుంచి వచ్చినటువంటి వారు కానీ, అభిమానులు కానీ అందరూ ఆయన తిట్టడమే. ఎందుకని? నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకొని ఉన్నావు, నువ్వు ఈ పని చేసేసావు పాల్గొనకుండా, నీకోసం ఎంతో ఖర్చు పెట్టావు, నీ ఏమేమో మాటలు. ఆయన ఆదివారం పోయి వచ్చాడు. ఆ రాత్రికి ప్రార్థన చేసుకున్నాడంట, ప్రభువా నేను ఎందుకని పాల్గొనలేదంటే ఆదివారం అడ్డం వచ్చింది, దానికోసం నేను ఆగిపోయా, లేకపోతే నేను ఆగి ఉండేవాడిని కాదు. కానీ రేపు 400 మీటర్ల పరుగు పందెం ఉంది, నేను పాల్గొంటా. నేనేం ప్రాక్టీస్ అవ్వలా, కానీ నీ కోసం పాల్గొంటా, నిన్ను మహింపరచడానికి పాల్గొంటా, నాకు రేపు బలమి అని అడిగాడంట. హల్లెలూయా, హల్లెలూయా. సోమవారం 400 మీటర్లు పరిగెత్తే వాళ్ళతో పరిగెత్తాలి. ఇప్పుడు కష్టం సులభమా? 100 మీటర్లు పరిగెత్తేవాడు 400 మీటర్లు పరిగెత్తమంటే ఎంత కష్టం ఉంటుంది. కానీ పాల్గొన్నాడు, ఫస్ట్ వచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నన్ను తిట్టిల్లా? వాళ్ళందరూ గమ్ముగా అయిపోయినారు. ఎవరిని? నన్ను తిట్టారు కదా అందరా. ఎందుకు తిట్టారు? నువ్వు దూరం వచ్చి ఈ పని చేసేవని. ఇప్పుడు ఎప్పుడైతే ఫస్ట్ వచ్చాడో, స్వర్ణ పథకం వచ్చిందో, అందరూ సైలెంట్. ఈరోజు మనము అంత పెద్ద పెద్ద విషయాలు కాకపోయినా చిన్న పెళ్లి కోసం ఆగిపోతాం.
చిన్న చిన్న వాటి కోసం ఆదివారం ఆగిపోతాం. నువ్వు అటు ఆగిపోయేవాడు దేవుని భయపడుతున్నాడు అంటారా? భయపడలేదంటారా? భయపడలేదు. భయపడేవాడు వాటిని వదులుకుంటాడే కానీ దేవుడిని వదులుకోడు, దేవుని సన్నిధిని వదులుకోడు. కొంచెం లాభం పోయినా పోనీ ఇంకోసారి దేవుడు ఇస్తాడు అనుకుంటాడు. నిజమే, ఒకసారి కొన్ని లాభాలు మనం వదులుకోవాల్సి వస్తుంది దేవుడి కోసం, కానీ అంతకంటే ఎక్కువగా దేవుడు మనకి ఇస్తాడు. హల్లెలూయా. కేఎఫ్సి తెలుసా మీకు? ప్రపంచం అంతా ఉంది. దాని యొక్క యజమాని ఒక నిర్ణయం తీసుకుందంట, ఆదివారం నేను షాప్ పెట్టను అని. ఏం పెట్టను? ఆదివారం నేను షాప్ పెట్టను అని నిర్ణయం తీసుకుందంట. చికెన్ ఎప్పుడు తింటారు? ఎక్కువ ఎప్పుడు తింటారు? ఆదివారమే కదా బాగా తినేది, సెలవు రోజు. కానీ ఆయన అన్నాడంట, నేను పెట్టను అంతే. సరే ఎట్లా మరి? దేవుడట సోమవారం రోజు ఆదివారం డబ్బులు, సోమవారం డబ్బులు 2 ఇస్తారంట ఆయనకి. ఆయన చెప్పిన సాక్షి ఇది. హల్లెలూయా. ఇప్పుడు అది ఎంత దూరం వచ్చింది తెలుసా? ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి కేఎఫ్సి ఇప్పుడు మన గూడూరులో కూడా ఉంది. ఉందా లేదా? ఉంది. గూడూరు లేని ప్రపంచం అంతా వచ్చింది. ఎట్టొచ్చింది? దేవుడు ఆశీర్వదించాడు. ఆయనకి భయపడితే, ఆయనకి లోబడితే, ఆయన ఆశీర్వదిస్తే అది పెరిగిపోతూనే ఉంటుంది. అయితే నువ్వు దేవునికి భయపడాలా? దేవునికి భయపడితే నువ్వు వస్తావు. దేవునికి భయపడకపోతే ఉందలే, మళ్ళీ ఇంకో వారం పోదాం, ఇంకోసారి పోదాం. నిర్లక్ష్యం. కొన్ని ఆటంకాలు ఉంటాయి, లేదని చెప్పట్లేదు, వాటిని అధిగమించాలి. మనం దానికి ప్లాన్ చేసుకోవాలా. దానికి మనం ఈ వారం రానయ్యా, రేపు వారం వస్తాను చెప్పుకోవాలా, లేదా ఇంకోటి ఏదైనా దానికి మార్గం ఎదుక్కోవాలా. అంతేగాని మనం ఆటంకం ఉందని ఆగిపోవడానికి లేదు. నెల్లూరులో ఒక సిస్టర్ నన్ను ఇలా అడిగింది, ఒక పని వచ్చింది బ్రదర్, ఆదివారం సెలవీరంట, పమ్మంటా వద్దంటా ఉన్నింది. ప్రార్థన చేయమ్మా, ఇంకో ఆదివారం సెలవు ఉండే పని ఇస్తాడు దేవుడు, అది వద్దు అని చెప్పాను. అట్లా ఆగిపోయిందాన్ని. కొంతమంది చెప్తాం కానీ వినరు, కొంతమంది వింటారు. కాబట్టి దేవునికి భయపడేవాడు వింటాడు, దేవునికి భయపడినవాడు వినడు. కాబట్టి ఏమి నేర్చుకోవాలి మనం అంటే, మన బ్రతుకు కాలం అంతా దేవునికి భయపడటం నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే రండి మరొక మాట చూద్దాం. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. ఎలాగ నడుచుకొని దేవుని సంతోషపరచవలనో చూడండి. మా వల్ల మీరు నడుచుకుంటున్నారు. చూడండి, దేవుని వాక్యం మనం చూస్తే దేవుని సంతోషపరచడం నేర్చుకోవాలంటే మనం ఏమి నేర్చుకోవాలి? దేవుణ్ణి ఎట్లా సంతోషపెట్టాలి. ఇప్పుడు నేను చెప్తున్నా, చిన్నపిల్లలు ఉన్నారు ఇక్కడ, వాళ్ళు ఒక చాక్లెట్ ఇచ్చేవనుకో ఏమైపోతారా? సంతోషం. నెల్లూరులో ఒకసారి ఏం జరిగిందంటే, అక్కడున్న ఒక బ్రదర్ వెళ్ళి 5 స్టార్ చాక్లెట్ తెచ్చేసాడు. ఒకటి ఇచ్చేసినాడు పిల్లకాయలకి. ఇంకా వాళ్ళు చూడికిన సంతోషం ఏం తీసుకొని 5 స్టార్ చాక్లెట్కి వాళ్ళకి సంతోషం అయిపోయింది. ఇక నేను చెప్పిన, మీరందరూ గమ్మ కూర్చోవాలి ఈరోజు అని చెప్పిన. ఏం గమ్మ కూర్చున్నారు వాళ్ళు, ఇట్లా కూర్చుంటే మీకు చాక్లెట్ వస్తుందని చెప్పిన. వాళ్ళు గమ్మ కూర్చున్నారు. చిన్నపిల్లలకి అది ఇస్తే సంతోషం. కొంచెం పెద్దవాళ్ళకైతే, యవనస్తులకి ఒక మంచి బిర్యానీ ఇచ్చేసేవనుకో, హ్యాపీగా తినేసి గమ్ము అయిపోతారు. సరే, అక్క వాళ్ళ సంగతి, మీ సంగతి చెప్తానండి. ఒక మంచి పట్టు చీర తీసుకొచ్చి ఇచ్చేసామనుకోండి, ఏమంటారు? సంతోషం ఉండదు మీకు? ఉండదా? సంతోషం అయిపోతారు, ఇంక చాలా సంబరం పడిపోతారు. అన్నోళ్ళు అనుకోండి, బాధలు కష్టాలు ఉన్నాయి, 10,000 చేతులు పెట్టామనుకోండి, ఆ డబ్బులు తీసుకుని నా ఖర్చులకు బాగా సరిపోతాయి, అన్ని బాధలు తీరిపోతాయని సంతోషం అయిపోతారు. అయితే దేవుడిని ఎటు సంతోషం పెట్టాలి? హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి ఏ విధంగా సంతోష పెట్టాలి ఇప్పుడు చెప్తారండి. సామెతల గ్రంథము 27వ అధ్యాయం 11వ వచనం. నా కుమారుడా, జ్ఞానము సంపాదించి నా హృదయమును సంతోషపరచుము. ఏందంట? జ్ఞానము సంపాదించి నా హృదయము సంతోషపరచుము. చూడండి, దేవుడు అంటున్నాడు, నా కుమారుడా, నువ్వు జ్ఞానం సంపాదిస్తే నేను సంతోషిస్తా.
ఇప్పుడు ఒక బిడ్డ ఉన్నాడు ఒక తండ్రికి, ఆ బిడ్డ బాగా జ్ఞానవంతుడు అయ్యాడు, మంచిగా రాణిస్తున్నాడు, అన్ని విధాలుగా అందరి చేత అతను ప్రశంసించబడుతున్నాడు. ఆ తండ్రికి ఎట్లుంటుంది? చాలా సంతోషంగా ఉంటుంది, చాలా ఆనందపడిపోతారు. ఏది దానికోసమే నా బిడ్డ బాగా చదువుతున్నాడు అనుకుంటే, లేదా బాగా పనివాడు అయినాడు అనుకుంటే, లేదా మంచిగా అతను అందరి చేత ప్రశంసించబడుతున్నాడు అనుకుంటే, ఆ తండ్రికి చెప్పలేం ఏంది సంతోషం. ఒక బిడ్డ జ్ఞానవంతుడైతే తండ్రికి సంతోషం. జ్ఞానవంతుడు కాకుండా వాడు అవివేకవంతుడు అనుకో, తెలివి తక్కువవాడుగా అయినాడు అనుకో, ఇది ఎట బతుకుతాడురా, ఇది పరిస్థితి ఏందిరా అని బాధపడుతుంటాడు. అయితే దేవుడు కూడా మనం జ్ఞానం సంపాదిస్తే సంతోషపడతాడట. హల్లెలూయా. ఏం జ్ఞానం? దేవుని గురించిన జ్ఞానం సంపాదిస్తే దేవుడు సంతోషపడతాడు. నీకు ఆ జ్ఞానం వస్తే, నువ్వు జ్ఞానంగా నడుచుకుని ఉంటే దైవికంగా, అప్పుడు దేవుడికి చాలా సంతోషం. కాబట్టి ఒకవేళ మీకు ఆ జ్ఞానం లేకపోతే దేవుడిని అడగండి, దేవుడు ఇస్తాడు. మీ బిడ్డలు కొద్దిగా చదువుకుంటేనే సంతోషపడిపోతారు కదా, చిన్న ఉద్యోగం వస్తేనే సంతోషపడిపోతాం కదా. నిజమే, బిడ్డ ఏదైనా సాధించినప్పుడు, బిడ్డ ఏదైనా జ్ఞానంగా నడుచుకున్నప్పుడు తల్లిదండ్రులకి ఏముంటుంది? ఉంటుందా ఉండదా? ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది. ఇప్పుడు మా పాప గురించి కొంతమంది నాకు చెప్తూ ఉంటారు. నిన్న రాత్రి కూడా ఒక ఇంట్లో సహోదరుడు చెప్తున్నాడు, సార్ పోయిన వారం మీరు వెళ్ళిపోయిన తర్వాత కూడా మీరు ఎట్ట చెప్పారో అట్టే మీ పాప చెప్తుంది, వినాలనిపిస్తుంది సార్ వాక్యము, చాలా బాగా బిడ్డ దేవునిలో ఉంది సార్ అంటే నాకు సంతోషం వేసింది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే బిడ్డ ఏదైనా సాధించినప్పుడు తల్లిదండ్రులకు ఏముంటుంది? సంతోషమే. అయితే మన యేసయ్య కొరకు కూడా మనం ఏదైనా జ్ఞానంగా నడుచుకుంటే ఇంకా సంతోషం ఉంది, ఇంకా సంతోషం. కాబట్టి అందుకని దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, మనం జ్ఞానం సంపాదిస్తే పరలోకపు తండ్రికి సంతోషం. అలాంటి సంతోషం నువ్వు ఇస్తున్నావా? హల్లెలూయా. దేవునికి అలాంటి సంతోషం నువ్వు ఇస్తున్నావా? నీ మూలంగా అలాంటి సంతోషం దేవుడికి ఉందా? నా కుమారుడు, నా కుమార్తె నాలో ఇంత బలంగా నడుచుకుంటున్నాడు, బలంగా జీవిస్తుందని దేవుడు సంతోషిస్తున్నాడా? ఒకసారి ఆలోచించు. ఎప్పుడు నువ్వు అలాగా నడుచుకుంటావో అప్పుడు దేవునికి సంతోషం. రెండవ విషయం, యోహాను రాసిన 3వ పత్రిక 4వ వచనం, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. చూడండి, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినటం కంటే నాకు ఎక్కువ సంతోషమేమీ లేదు. దేవుని సత్యాన్ని అనుసరించి నడుచుకుంటా ఉంటే దేవుని సేవకునికి, దైవజనుడికి, అలాగే తండ్రికి చాలా సంతోషం అంట, చాలా సంతోషం అంట. అది నువ్వు వచ్చి ఈని దాన్ని వదిలేసి నీ ఇష్టప్రకారం నడుచుకుంటే దేవుడికి సంతోషం ఉండదు. ఆ సత్యాన్ని, ఏ సత్యమైతే విన్నామో ఆ సత్యాన్ని అనుసరించి నడుచుకున్నప్పుడు ఏముంటుంది? దేవునికి సంతోషం ఉంటుంది. ఎవరైతే ఆ విధంగా సత్యాన్ని అనుసరించి నడుస్తున్నారో వాళ్ళందరూ కూడా దేవుని సంతోషపెడుతున్నారు. హల్లెలూయా. ఎవరైతే నడవటం లేదో వాళ్ళ వల్ల దేవునికి సంతోషం లేదు. ఇక నుంచైనా మనం నడుచుకుంటే దేవుడు మన గురించి సంతోషపెడతాడు. మూడవ విషయం, లూకాసు వార్త 15వ అధ్యాయం 7వ వచనం, అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. చూసారా, పరలోకంలో ఏంది సంతోషం? 99 మంది నీతిమంతుల గురించి సంతోషం లేదంట. ఒక్క పాపి మారు మనసు పొందితే సంతోషం అంట. ఇప్పుడు వారం మీరు ఒక్కడే వచ్చారనుకో, పెద్ద సంతోషంలో యేసయ్యకి, మీతో కూడా ఒక పాపిని తీసుకురండి, అప్పుడు సంతోషం. హల్లెలూయా, హల్లెలూయా. మీ బంధువునో, మీ స్నేహితుడినో, లేకపోతే మీ యొక్క కొలిగ్నో, లేక మీ ఇరుగు పొరుగు వారినో ఎవరో ఒకరిని పట్టుకోరండి. ఎక్కడికి? దేవుని సన్నిధికి.
అప్పుడు దేవునికి చాలా సంతోషం, చాలా సంతోషం. ఒక పాపి మారితేనంట పరలోకంలో దేవునికి దేవుని దూతలకు సంతోషం అంట. ఇద్దరు సహోదరులు నెల్లూరులో ఒక నైట్ ప్రార్థనకు పోతున్నారు. జరిగిన సంఘటన. వాళ్ళ ఇంటికి ఒక బంధువు వచ్చాడు, ఒక యవనస్తుడు. బ్రదర్, మేము పలానా దగ్గరకు పోవాలా, 2 కిలోమీటర్లు పోవాలా, 9 అయిపోయింది, కాబట్టి నువ్వు మాకు తోడుగా వస్తావా, చర్చి దాకా వదిలేసొద్దు అంటే, నాకు వద్దా, యేసుప్రభు నాకు ఇష్టంలే, నేను రాను అని అంట. నిన్ను రమ్మన్లా, మేము మాకు తోడుగా రమ్మన్నాం, నిన్ను రమ్మంటోళ్ళ చర్చికి మేము మాకు తోడుగా రండి అని అడిగారట. ఇంకా బంధువు ఇంకా కాదంటే బాగుంటుందని సరే వస్తాను పండుని మందిరం దాకా వచ్చారంట. మందిరం కాడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, ఇంత దూరం వచ్చావు కదా, అట్లా కూర్చొని పోదా, ఏమవుతుంది, నాకు ఇష్టంలే, నీకు ఇష్టమని కాదు, వచ్చావు కదా, దగ్గరకు వచ్చావు కదా, అట్లా లోపలికి వచ్చి ఒక అడుగు పెట్టి కూర్చొని పో అన్నారంట. ఇంకా ఆడ కూర్చోగానే పాస్టర్ లేచినాడు. ఈనాడికి పోయేది ఇకనా పాస్టర్ చూస్తా ఉన్నాడంట, చెప్తా ఉన్నాడు వాక్యం. ఇంక ఈనాడికి పోతా లేచి పాలేక ఏమని అనుకుంటారేమని అంతా విన్నాడు. అంతా అయిన తర్వాత ఆయన వాక్యం చెప్పేసి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసేటప్పుడు అందరూ కళ్ళు మూసుకున్నారు. ఇంకా అనుకున్నాడు ఈయన, ఇప్పుడు వేసి వెళ్ళిపోదాం అనుకున్నాడు. కానీ ఏంది వచ్చాం కదా, ఇక్కడ ఏమేమి ఉండదు చూద్దామని 4 పక్కల దిగి చూద్దామని చూసుకున్నాడంట. అలా చూసుకుంటా ఉంటే ఎవరో చెప్పినట్టు, కళ్ళు తిరిగి చూడకపోతే కళ్ళు మూసుకుందా అని, వీళ్ళు నాకు చెప్తున్నారు కళ్ళు మూసుకోమనే అనే మూసుకున్నాంట. మూసుకున్న వెంటనే యేసుప్రభు శిలువలో ఎలాడుతున్న దృశ్యం కనిపించిందంట. యేసుప్రభు శిలువలో ఎలాడుతూ రక్తం గారుతున్న దృశ్యం కనిపించిందంట. ఇదేందిరా, కళ్ళు మూసుకుని ఇది కనిపిస్తుంది, ఆయన కళ్ళు తెరిచాడంట. కళ్ళు తెరిచినా గోడ మీద కనిపిస్తుండంట. ఆయన కళ్ళు తెరిచినా గోడ మీద కనిపిస్తుండంట. మళ్ళీ కళ్ళు మూసుకున్నంట, కళ్ళు మూసుకుని కనిపిస్తుండంట. మళ్ళీ కళ్ళు బులుకు మళ్ళీ చూశాడంట, మళ్ళీ కనిపిస్తుండంట. అతను ఫాస్ట్ ప్రార్థన అయిపోయింది, లేచేసాడు. అవతల ఇతనికి ఏం అర్థం కాలే, కూర్చున్నాడు. ఇంకా ఇంటికి వచ్చేటప్పుడు చెప్తుండంట వాళ్ళకి, ఎవరిని, మీరు నన్ను కూర్చోమన్నారా, ఆయన కనపడ్డాడు పోండి నాకు అన్నాడంట. ఎవరు, ఏసీ కనపడాడంట. అట్టయితే నువ్వు యేసుప్రభు ఏర్పరచుకున్నాడు బ్రదర్ మిమ్మల్ని అంట. నాకు ఇష్టంలే యేసుప్రభు అన్నంట. నీకు ఇష్టం లేదు, ఆయనకి నువ్వు ఇష్టమై ఉండవు అని చెప్పారంట. నీకేమో ఆయన ఇష్టంలే, ఆయనకి నువ్వు ఇష్టమయ్యావు నాయన, అందుకని నీకు కనపడ్డాడు, నీ ఇష్టం అని చెప్పారంట. ఇదేందురా సమస్యలో పడిపోయాను నేను చెప్పిన తర్వాత అతను ఆలోచించి కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ప్రభువుని నమ్ముకొని ఈరోజు సేవ చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏం చేసినాడు, ఆయన పని ఆయన చేసుకున్నాడు. మనం చేయాల్సిన పని ఒక్కటే, తీసుకురావటమే. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడి దాకా తీసుకొని రావటమే. ఆ తర్వాత దేవుడు వాళ్ళని ఎలా మార్చాలో, ఏమి చేయాలో ఆయన చేతిలో ఉంది. ఆయన వాళ్ళని మారుస్తాడు. అది కూడా నువ్వు చేయలేకపోతే ఎలా, ఆ చిన్న పని కూడా మనం చేయలేకపోతే ఎలా, అది మనం చేయగలం. మనం వాళ్ళని మోసం చేయటంలే, వాళ్ళకి మనం ఏం చేస్తున్నాము, మేలు చేస్తున్నాము. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు చూసుకుంటాడు. తర్వాత దేవుడు సంతోషపడిపోతాడట. ఒక పాపి నా దగ్గరకు వచ్చాడు, మార్పు చెందాడు, అది చాలా సంతోషపడిపోతాడట. ఆ సంతోషం యేసయ్యకి ఇద్దామా, ఇద్దామా? కొలస్సీలు రాసిన పత్రిక 1. అందుచేత ఈ సంగతి వినినాటి నుండి మేమును మీ నిమిత్తము జ్ఞానమును అందమైన వివేకము గలవారును ఆయన చిత్తమును ప్రతి సత్కార్యములలో సఫలులగుచు జ్ఞానమందును అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకున్న వలన అన్ని విషయాల్లో ఆయన సంతోష పెట్టాలంటే ఆయనకు తగినట్టుగా మనము నడుచుకోవాలి. ఆయనకు తగినట్టుగా మనం నడుచుకుంటా ఉంటే ఆయనకు చాలా సంతోషం ఉంటుంది. ఎవరికి? యేసయ్యకు చాలా సంతోషం ఉంటుంది. ఆయనకు తగినట్టుగా నువ్వు నడిస్తే నిన్ను గురించి దేవుడు చాలా సంతోషపడతాడు. చాలా అంటే చాలా సంతోషపడతాడు. ఈ విధంగా చేస్తే దేవుడిని మనం సంతోషపెట్టవచ్చు. తర్వాత విషయం,
యెషయా గ్రంథము 1వ అధ్యాయం మానుడి మేలు చేయ నేర్చుకొనుడి. క్రైస్తవుడు అంటే మేలు చేసేవాడు, యేసు ప్రభు అంటే మేలు చేసేవాడు. చాలామంది అంటారు కానీ దద్దమ్మలో యేసు ప్రభు చెడ్డ చేశాడని. ఎవరు చేశాడు చెప్పండి? యేసయ్య ఎవరికన్నా కీడు చేశాడా? ఎవరికైనా అన్యాయం చేశాడా? చేయలా. అదే ప్రపంచంలో కొంతమంది తెలియక మూర్ఖులు వాళ్ళు రకరకాల ఆలోచనలతో యేసయ్య మాకు వద్దు, ఏదొక మతం అదొక ఇది అని మాట్లాడతారు. యేసు ప్రభు అందరికీ మేలు చేశాడు. అపోస్తల కార్యాలు 10:38 మనం చదివితే ఆయన మేలు చేస్తూ సంచరించాడని రాయబడి ఉంది. ఆయన అందరికీ మేలు చేశాడు. ఎవరికి కీడు చేసిన వాడు? ఆయన నష్టపోయాడు. కల్వరి శిలువలో ఆయన రక్తం వార్చుకున్నాడు, దెబ్బలు తిన్నాడు, అవమానం అన్నీ ఆయన పొందాడు. కానీ ఎవరికి కీడు చేయలే ఆయన బిడ్డలుగా మనం కూడా మేలు చేసేవారిగానే ఉండాలి. హల్లెలూయా. యాకోబు 4:17 దేవుని వాక్యం చెప్తుంది, మేలైనది నువ్వు ఎరిగి అలాగ చేయని వారికి పాపము కలుగును. ఏందంట? మేలు ఎరిగి అలా చేయకపోతే పాపం అంట. నువ్వు రోడ్డు మీద వస్తున్నావు, ఒక కళ్ళు లేని వాడు వస్తున్నాడు, కర్ర తట్టుకుంటూ వస్తున్నాడు. ఆ కర్ర ఏదో గట్టు తగిలి ఊడి పడిపోయింది. అతను ఎత్తుక్కుంటా ఉన్నాడు, నువ్వు చూసావు, గమ్ముగా వెళ్ళిపోయావు అంటే అది నీకు పాపం. ఏం చేయాలా? ఆ కర్ర ఎత్తి చేయాలా. అతను ఎంతసేపు దౌడినా కనపడుతుంది. ఎందుకని? కళ్ళు లేవు కదా, మన కళ్ళు ఉన్నాయి కదా, మనకు కనబడుతుంది కదా. ఒక 2 సెకండ్లు పడుతుందేమో అటు ఇచ్చి అటు పోయేదానికి. మనకెందుకులే అని పోయావు అనుకో, అది నీకు పాపం అవుతుంది. ఏమవుతుంది? పాపం అవుద్దంట. చాలామందికి అది తెలియదు, గమ్ముగా వెళ్ళిపోతారు. నేను ఒకసారి వాకింగ్ చేస్తూ ఉంటే పెద్ద ముళ్ళు ఉంది దారిలో, రోడ్డు మీద. ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి ఆ ముళ్ళు తీసి పక్కన వేసిపోయాను నేను. ఎందుకంటే ఆ ముళ్ళు వల్ల మనిషికి కుచ్చుకోవచ్చు, ఏదైనా బండి పోయినప్పుడు కుచ్చుకోవచ్చు, నష్టం జరుగుతుంది. మనం తీసేసిపోతే ఏమవుతుంది? ఆ నష్టం జరగకుండా మనం కాపాడిన వాళ్ళు అవుతాం. దానివల్ల మనకేం ఖర్చు? అది తీసట్టేసి అయిపోవడానికి కొందరికి చేయరు. మనకెందుకు వచ్చింది? మనకేం అవసరం లే. ఎవరొకరు దుక్కొని పోతారు, ఎవరొకరు పోతారు. అటు పోకూడదు, అది పాపము. ఏంటది? మేలైనది ఎరిగి అలా చేయకపోతే అది వారికి పాపం అయిపోద్దంట. అలాగే మనం మేలు చేయాలి. ఎవరికి మేలు చేయాలి? దేవుని వాక్యాలు చూస్తే గలతీ 6:9-10 చూస్తే మనం ఏం మేలు చేస్తామో ఆ మేలు మళ్ళీ పొందుకుంటాం. మేలు చేయటం వందు మనం ఎట్టుండాలంట? అందరికీ మేలు చేయొచ్చు, కానీ మరి ముఖ్యంగా విశ్వాస గృహం అంటే సంఘములోకి వచ్చిన వారికి మనం మేలు చేయాలి. మనము మేలు చేయాలి. అది దేవుడు మళ్ళా తిరిగి మనకి ఇస్తాడు. మనం మేలు చేసిన దానికి దేవుడు అర్థం చేయడు. ఒకవేళ ₹100 ఖర్చు పెట్టావనుకో, నీకు ₹100 కన్నా దేవుడు ఇస్తాడు మళ్ళా. అయితే మనం ఎందుకు పెట్టాలా రూపాయి అనుకోకూడదు, ఎందుకు ఇవ్వాలి అనుకోకూడదు. చాలామందికి అసలు చెయ్యి అటు టన్ రాదు, ఇటు లాక్కోవటమే ఎప్పుడు, ఇటు పెట్టనే పెట్టరు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? నీకు సమయం దొరికినప్పుడు అందరికీ చేయొచ్చు, మనుషులందరికీ చేయొచ్చు. ముఖ్యంగా విశేషంగా సంఘంలో ఉన్న బిడ్డలకు చేయాలి మనం. హల్లెలూయా. అది మనకి ఆశీర్వాదం, మేలు. మనం విత్తింది రేపు మళ్ళీ కోసుకుంటాం. ఈరోజు ఎత్తుతామో రేపు నమ్ముతారా దీన్ని ఎవరైనా? ఈరోజు జామ్ సెట్ వేసాము విత్తనం, కొన్ని సంవత్సరాల్లో ఏం చేస్తాం? మళ్ళీ మనం జాంకాయలు కోసుకు తింటాం. అలాగే నువ్వు ఏమి విత్తనం వేస్తావో దాని ఫలాలు కొన్ని రోజుల్లో నువ్వు కోసుకొని తింటావు. నువ్వేమి వేయలేదో ఏమి కోసుకోలేవు. మనమే కాదు, మన బిడ్డలకు కూడా నేర్పించాలా. ఏంది? మేలు చేయటం. ఒకవేళ మన కీడు చేసిన వాళ్ళకు కూడా మేలు చేయటం నేర్చుకోవాలంట. రోమా 12:21 దేవుని వాక్యం చెప్తుంది, మేలు చేత మనము కీడును జయించాలి కానీ మేలు చేతనే కీడును కూడా జయించాలి. నీకు ఒకడు కీడు చేశాడు,
నువ్వు వాడికే మేలు చేయాలా. అది బైబిల్ చెప్పేది. హల్లెలూయా. వాడు నాకు కీడు చేశాడు కాబట్టి నేనేం చేస్తా, రెండింతలుగా చేస్తా అనుకుని చేసేవనుకో, వాడు మారడు. నువ్వు వాడికే మేలు చేయమంటుంది బైబిల్. అలా చేసినప్పుడు వాడు మారుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మేలు చేయటం మనము నేర్చుకోవాలంట. తర్వాత చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 5:8. ఆయన కుమారుడే ఇండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనును. ఏందంట? హెబ్రీ 5:8లో ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. ఒక మనిషికి విధేయత ఎట్టొస్తుంది? ఎప్పుడు విధేయుడు అవుతాడు అంటే శ్రమ వచ్చినప్పుడు అంట. కీర్తన 70వ అధ్యాయం తీసుకోండి, 5వ వచనం చదవండి. నేను శ్రమల పాలై దీనుడనైతిని. ఎప్పుడయ్యాడు దీనుడు? శ్రమలు రాకముందు నేనంటే ఏమనుకున్నారా, అసలు నా సంగతి మీకు తెలుసంటరా, నేను అనుకుంటే ఏమైనా చేసేస్తాను అంటున్నాడు. శ్రమలు రాగానే ఏమైపోయాడంట? దీనుడు అయిపోయాడంట. నాయనా, అమ్మ, బ్రదర్, సిస్టర్ చెప్పండి అన్నాడంట. ఎవరు? ఏం రాగానే? అందుకని చెరుక బెల్లం పెట్టమంటే పెడదంట. అది దాన్ని ఏం చేయాలంట? గానుగులో పెట్టి కరా తిప్పితే అది రసం అంతా వస్తుందంట. అట్టాగే మానవుడు కూడా అంత ఈజీగా లోబడడు, అంత ఈజీగా విధేయత రాదు. వాడిని కూడా ఏం చేస్తున్నాడు దేవుడు? శ్రమలనే కొలువులో వేసి తిప్పుతున్నాడు. ఆ తిప్పేటప్పుడు, కాల్చేటప్పుడు, అమ్మా నాయన కాలేటప్పుడు ఆ బాధలకి అప్పుడు మనిషికి దీనత్వమును విధేయత వస్తుందండి. చూడండి, దినవృత్తాంతాలు తీసుకోండి, కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. 2వ దినవృత్తాంతాలు 33:12. ఇక్కడ మనస్సే అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. మనస్సే ఒక మంచి తండ్రి కొడుకు, హిజ్కియా యొక్క బిడ్డ. హిజ్కియా మంచి వ్యక్తి, కానీ తండ్రి మంచోడే, బిడ్డ చెడ్డోడైనాడు. కొన్ని కుటుంబాల్లో ఏం చేయలేము మనం, అట్టే ఉంటుంది. తండ్రి బ్రహ్మాండంగా ఉంటాడు, కొడుకు చూస్తే అంత ఎదవగా ఉంటాడు. కొన్ని కుటుంబాలు అట్టగా ఉంటుంది. తండ్రి ఎదవగా ఉంటాడు కొన్ని కుటుంబాల్లో, బిడ్డ బ్రహ్మాండమైనడు ఉంటాడు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే తండ్రి మంచివాడు, బిడ్డ చాలా చెడ్డోడైపోయాడు. సోదిగాలతో తిరగటం, తర్వాత రకరకాల స్నేహాలు చేయటము, రకరకాలుగా నడుచుకోవటము చేసేవాడు. దేవుడు చాలాసార్లు హెచ్చరించాడు, వినలా, మారలా. అప్పుడు దేవుడు శత్రు రాజుని పంపించాడు. యుద్ధం చేసి ఈయన పట్టుకొని వెళ్ళిపోయి జైల్లో పడేశారు రాజుని. ఎక్కడ పెట్టారు? జైల్లో వేసారు. అప్పుడు కనపడ్డాడు దేవుడు. ఎప్పుడు? జైలు వేసిన తర్వాత దేవుడు గుర్తుకొచ్చి, నా తండ్రి దేవుడా యెహోవా, నాయనా నేను శ్రమలో ఉన్నాను, నన్ను కాపాడుతావా, నన్ను కాపాడు, మళ్ళీ నా రాజ్యంలోకి తీసుకొని రా, నిన్ను నమ్ముకుంటాను, ఇంకా అవన్నీ చేయను అని ఏడ్చాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? జైల్లో నుంచి జామీన్ లేకుండా, లాయర్ లేకుండా, ఎవరు లేకుండా విడిపించుకొని ఆయన రాజ్యంలో పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలో మనం మరపెడితే దేవుడు తోసేయడు, వింటాడు. అయితే శ్రమలో మనం ఏం చేయాలంటే విధేయత నేర్చుకోవాలి. హల్లెలూయా. శ్రమ ద్వారా మనం ఏం నేర్చుకోవాలి? విధేయత నేర్చుకున్నాం అనుకో, మళ్ళీ మనకు శ్రమ అవసరం లేదు. ఉదాహరణ చెప్తున్నాను. ఇదిగో ఈ వస్తువు చేయటానికి, ఇనప వస్తువు కదా ఇది, దీన్ని చేసేవాడు కాలుస్తాడు, అవునంటారు కాదంటారు. దీనికి కావాల్సిన షేప్కి దాన్ని వంచుతాడా లేదా? వంచేసిన తర్వాత అది ఒక వస్తువు తయారైపోయిన తర్వాత మళ్ళా కాలుస్తాడా? చెప్పండి, ఎందుకు కాలవడం? అతను అనుకున్నటువంటి రూపంలోకి అది వచ్చేసింది, ఇంకా మళ్ళీ అవసరం లే. నువ్వు కూడా దేవుడు అనుకున్న రూపంలోకి పాత్రగా మారిపోతే నీకు శ్రమ అవసరం లే, నీకు శ్రమ పెట్టాల్సిన అవసరం లే నిన్ను ఇంకా. లేకపోతే నువ్వు కొలింలో అప్పుడు దాకా కాలాల్సిందే. దేనికోసం? ఆయన అనుకున్న రూపం నీలోకి రావాలా. దేవుడు ఒక రూపం అనుకుంటున్నాడు నీ గురించి, ఆ రూపం నీలో ఏర్పడాలని నువ్వు వింటోలా, మాట లోబట్టోలా,
అప్పుడు చిన్నగా ఏదో ఒక శ్రమ పంపిస్తాడు, ఎంటర్ అయిపోతుంది. అది వ్యాధి రూపంలోనో, బాధ రూపంలోనో, ఇంకో రూపంలోనో వచ్చేస్తుంది. వచ్చేసినప్పుడు అప్పుడు మనిషికి అప్పుడు తెలుస్తుంది లోకం, ఏందిరా నా పరిస్థితి, అయిపోయినాను, ఎట్లా చేయాలా, ఏది చేయాలా, ఏం దిక్కు దోచడం లేదు, ఎట్ట బాధ బయటికి రావాలా, ఎట్ట మేలు పొందాలని అప్పుడు ఆలోచన చేస్తాడు. అప్పుడు దాకా నాకేముంది, నన్నెవడు ఆపుతాడు, నన్నేం చేస్తారు, అసలు నాకు తిరిగే లేదు అంటుంటాడు. శ్రమ వచ్చినప్పుడు నా దేవుంది నాయన, అంతా దేవుని దయ. టీవీలో చూసే వాళ్ళకి కూడా చెప్తున్నా, మీరు శ్రమ రాకముందే లోబడతారా, శ్రమ వచ్చిన తర్వాత లోబడతారా? ఏ బ్యాచ్? కొందరు శ్రమ వచ్చిన తర్వాత లోబడే బ్యాచ్, కొందరు శ్రమ రాకముందే గ్రహించి లోబడిపోతారు దేవునికి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మీరు ఏ టైపు? శ్రమ వచ్చిన తర్వాత లోబడదామా, శ్రమ రాకముందే లోబడదామా? శ్రమ రాకముందే లోబడిపోయాం అనుకో, ఇంకా మళ్ళీ ఆయన కులంలోకి పోవాల్సిన అవసరం, శ్రమ పెట్టాల్సిన అవసరం ఆయనకు అవసరం లేదు. అయితే నువ్వు లోబడకపోతే ఏ కాడికి నిన్ను రూపంలో తేవాలి ఆయన. నిన్ను ఎన్నుకున్నాడు, రక్షించుకున్నాడు, నిన్ను పరలోకం తీసుకోపోవాలి ఆయన. తీసుకుపోనిట్టే తీసుకోబాడు, నిన్ను రూపంలోకి తీసుకొని వచ్చి అప్పుడు తీసుకొని పోతాడు. అయితే ఆ రూపం వచ్చిందాకా కొలివిలో కాలాల్సిందే. ఆ రూపం వచ్చేసిందా ఇంకా నువ్వు ఆశీర్వాదం అయిపోయి అనేకులకు ఆశీర్వాదకరంగా మారిపోతుంటావు. నీ ద్వారా అనేకులు బాగుపడిపోతూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది అనుకుంటారు నాకు ఈ శ్రమలు పావు, జీవితాలు ఇట్టే ఉంటానని. ఉండవు. దేవుడు తీసేస్తాడు. శ్రమంలో దుఃఖంలో ఉంచడు, వాటిని చిరిపిస్తాడు. అందుకని ఏమన్నాడు, నీ దుఃఖ దినాల్ని ఎప్పుడు చేస్తాడో నువ్వు లోబడిపో, తిరుగు, ఆయన బట్టి తిరుగు. యేసయ్యా నాకు నువ్వు కావాలను, అవి ఎగిరిపోతాయి. హల్లెలూయా. దేవుడు నిన్ను కరుణించి బయటికి తీసుకొస్తాడు, నీ దుఃఖ దినాలు సమాప్తం చేసేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత చివరిగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11-12. నాకు కొదువ కలిగినందున వలన నేను ఇలాగ చెప్పుటలేదు, నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును, ప్రతి విషయములలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండియుటకును, ఆకలి గొనియుటకును, సంతృప్తి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. చాలు. చూడండి, పౌలు ఒక విషయం నేర్చుకున్నాడంట. ఏంటి ఆ విషయం అంటే, ఏ స్థితిలో ఉన్నా సరే సంతృప్తిగా ఉండటం. ఆ స్థితిలో సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును, దీనస్థితిలో ఉండ నెరుగుదును, కడుపు నిండి ఉండి ఎరుగుదును, ఆకలితో ఉండ కూడా ఎరుగుదును. ఏదైనా సరే నాకు సంతోషమే, ఏ స్థితిలో ఉన్న నాకు ఆనందమే. నేను అలాగా నేర్చుకున్న దేవుళ్ళు అన్నాడు. ఇది మనం అందరం నేర్చుకోవాలి. 1880లో ఎలిన్ కెల్లర్ అనేటువంటి ఒక అమ్మాయి అమెరికా దేశంలో పుట్టింది. ఆ అమ్మాయి 19 నెలల వయసు ఉన్నప్పుడు ఆ అమ్మాయికి ఒక ఇంతైన జ్వరం వచ్చింది. ఆ జ్వరం వల్ల కళ్ళు పోయినాయి, చెవులు పోయినాయి, ఇనికిడి శక్తి అన్ని భాగాలు దెబ్బతినిపోయాయి. ఇంకా ఆ బిడ్డ జీవితం వేస్ట్ అని అందరూ అనుకున్నారు. కానీ వాళ్ళ తల్లిదండ్రులు వేస్ట్ అనలేరు కదా. వాళ్ళు ఒక టీచర్ని పెట్టారు ఆ అమ్మాయి కోసం. ఏదన్నా నీ చేతనైతే ఏమన్నా చెప్పని. ఆ గురువు చెప్పాడంట, సంతోషించడానికి కళ్ళు కాదు, ముక్కు కాదు, నోరు కాదు, మనసు ఉండాలా అని చెప్పాడంట. హల్లెలూయా. సంతోషం అనేది మనసుకు సంబంధించింది కాబట్టి నీకు మనసు బాగుంది, సంతోషించనంట. హల్లెలూయా. సంతోషం ఎక్కడ వస్తుందా? చెవులకు వస్తుందా, కళ్ళుకు వస్తుందా? మనసులో వచ్చేది అది. ఆ మాట చెప్పాడంట ఆయన. ఆ బిడ్డ దాంతో నిరీక్షణ తెచ్చుకొని చదివి అలాంటి అంగహీనులకు లిపి కనుక్కుంది. లిపి అలాంటి వాళ్ళందరూ చదువుకోవటానికి చాలా పుస్తకాలు రాసింది. నేను రేపు టీవీలు ఏర్పడిన తర్వాత అవన్నీ చూపిస్తాను మీకు. అవన్నీ చూపించాలని టీవీలు పెట్టాలంటేది నేను. లిపి రాసింది, ఆయన పుస్తకాలు చేసింది. అలాంటివి మనం చూడాలా. అలాంటి స్థితిలో ఉన్న అమ్మాయి ఆ స్థితిలో కూడా సంతోషపడి జీవితంలో కొన్ని గొప్ప కార్యాలు సాధించింది. మన కళ్ళుల్లా, చెవులుల్లా,
నోరు బాగోల్లా, అన్నీ బాగోల్లా, అయినా మనకి ఏడుపు. ఎందుకు? బిర్యానీ పెట్టలేదు దేవుడు, మంచి వస్త్రమే లేదు దేవుడు, ఒక ఇల్లు లేదు దేవుడు. ఏదో ఒకటి చిన్న విషయం పెట్టుకొని ఏడుస్తూనే ఉంటాం మనం. దేవునికి ఎప్పుడు మనం సంతోషంగా ఉండం, దేవుని సంతోషంగా స్తుతించం. చిన్న చిన్న విషయాల కొరకు మనం బాధపడుతూ ఉంటాం. కానీ ఆ బిడ్డ ఏమనాలి? హల్లెలూయా, హల్లెలూయా. ఆ బిడ్డ ఏమనాలి? కళ్ళు లేవు, చెవులు లేవు, అది ఏమీ లేదు, ఆమె అన్ని అవయవాలు దెబ్బతినిపోయాయి. కానీ నిరాశ చేసుకొనక నాకంటూ మనసు అంటూ ఉందని చెప్పి దాన్ని ఆధారం చేసుకొని ఆ బిడ్డ ఆ విధంగా గొప్ప కార్యాలు సాధించింది. ఈరోజు మనకు కొన్ని ఉన్నాయి, కొన్ని లేవనుకున్నాంలే, కొన్ని ఉన్నాయి. మనం తృప్తిగా ఉంటున్నామా? సంతోషంగా ఉంటున్నామా? ఒక ఇంటికి పోయాడంట పాస్టర్, పచ్చడేసి అన్నం పెట్టిందంట. అప్పుడు ఎత్తుకున్నంట పాట, ఇలాంటిదా దేవుని ప్రేమ అని. ఎందుకని? పచ్చడి పెట్టింది కాబట్టి. అదే మటన్ పెట్టుంటే ఎంత మంచి ప్రేమ అని పాడుండేవాడేమో. దేవుడు ఒక్కోసారి మనకి ఏం చేస్తాడు? పచ్చడి పెడతాడు, మటను పెడతాడు, కడుపు నిండా పెడతాడు, ఎండా పెడతాడు, అన్నీ పెడతాడు. ఆ స్థితిలో మనం ఏం చేయాలా? సంతృప్తి కలిగి ఉండాలి. హల్లెలూయా. మనసుకి చిన్నదానికే అసంతృప్తి. ఏందానికే? చిన్న విషయానికే. కొంతమంది నా పేరు చెప్పలేదా, చెప్తే ఏమైపోతుంది, ఏమొచ్చేస్తుందా, దానికే అసంతృప్తి. ప్రతి విషయంలో మనం సంతృప్తి కలిగి ఉండి నేర్చుకోవాలి. అది భక్తి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం. ప్రేంగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. యేసయ్యా, మేము ఏమి నేర్చుకోవాలో, ఏమి నేర్చుకోలేకపోతున్నామో మాకు నువ్వు ఈ దినం సూటిగా స్పష్టంగా మాట్లాడావు అయ్యా. మేము నేర్చుకునే భక్తిలో ఉంటూ సహాయం చేయండి. మాకంతా తెలుసుకొని మేము అతిశయపడి అయ్యా మేము మళ్ళా భంగపడిపోకుండా అయ్యా, అది కాకుండా ప్రభువా, మేము నేర్చుకోవాల్సిన ప్రతి విషయాన్ని, ప్రతి పాఠాన్ని నేర్చుకొని భయంతో భక్తితో జీవించడానికి మాకు సహాయం చేయమని, ఆ అనుభవం, ఆ జీవితం మాకు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.